ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే రోజు 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి కడప ఒంటిమిట్టలోని కోదండ రామాలయానికి వెళ్లనున్నారు. రాముల వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి రాత్రి అక్కడే బస చేసి తిరిగి శనివారం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. జ్యోతిరావు పూలే జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. పూలే జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకుని వెనుకబడ్డ తరగతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చేరుకొని ముందుగా కులవృత్తుల వారిని వారి పని స్థలంలో కలిసి వారి పరిస్థితులు పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అంతేకాకుండా వారికి మేలు చేసే కార్యక్రమాల గురించి అవగాహన కలిగించనున్నారు. ఆ తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. నూజివీడు నియోజకవర్గంలో మామిడి రైతుల సమస్యలు, రోడ్లు, రిజర్వాయర్ల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించడం, లక్ష్మీ వ్యాగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి తదితర సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేయనున్నారు మంత్రి పార్థసారథి. ఆగిరిపల్లి నుంచి కడప విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఒంటిమిట్టకు చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరాముల వారి కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి ఒంటిమిట్టలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు జిల్లా ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. శనివారం ఉదయాన్నే కడప విమానాశ్రయం నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో 2 ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీటెయిల్స్ మనకు హరికిషన్ అందిస్తారు. హరికిషన్, జ్యోత్స్న, ఈ రోజంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ప్రధానంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన జయంతిని ఈ రోజు అత్యంత ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. ఇదే నేపథ్యంలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి చేతి వృత్తులకు సంబంధించినటువంటి వారు, ఎందుకంటే పెరుగుతున్న కాలానికి పూర్తిగా కనుమరుగైపోతున్నాయి చేతి వృత్తులు. సో ఇదే నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. వెనుకబడిన వర్గాల వారందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో బీసీల పార్టీగా ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి పార్టీ, బీసీల పునాదులతో నిర్మించుకున్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీసీల అభ్యున్నతికి పూర్తిగా తోడ్పాటు అందిస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి చేతి వృత్తుల కార్యక్రమానికి కూడా హాజరుగా, అంటే చేతి వృత్తులు ఎవరైతే వారి పని స్థలంలోకి వెళ్ళి వారు పడుతున్నటువంటి కష్టాలను స్వయంగా వారి నుంచి తెలుసుకొని, అలాగే చేతి వృత్తులు ఎదగడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పూర్తి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని వారికి వివరించే ప్రయత్నంతో పాటు వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకొని మరిన్ని సంక్షేమ పథకాలు వారికి ఏవేవి అందించాలన్నటువంటి కోణంలో కూడా ఈ రోజు వారితో సమావేశం అయితే జరగనుంది. అనంతరం ఆగిరిపల్లి మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు. స్థానికులతో అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన కూడా చర్చిస్తారు. వాళ్ళ నుంచి వినతులన్నీ స్వీకరిస్తారు. అనంతరం కార్యకర్తలతో అలాగే లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల నుండి గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బై రోడ్డు ద్వారా ఒంటిమిట్టకు చేరుకుంటారు. ముందుగా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమి రోజు ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం కళ్యాణంలో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి అక్కడే కూడా బస చేస్తారు. రేపు ఉదయం తిరిగి మళ్ళీ కడప ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి కూడా ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. సో ఈ జిల్లాల పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు.